నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మా ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, పరిణామాలు ఏమిటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే మార్చి 7 నుంచి 9వ తేదీ వరకు వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అందాక్ జయంతి అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతర ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లాలోని గంభీరాపేట మండలం నర్మల వద్ద ఎగువమానేరు జలాశయంలోకి మల్లన్న సాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. అలాగే మిడిమానేరు డ్యామ్ లోకి కూడా నీటిని విడుదల కొనసాగుతుంది. జిల్లాలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్యటించారు కదా, వివరాలు ఏమిటి? ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్యటించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పర్యటించారు. అలాగే జిల్లా కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాలపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెక్స్టైల్ పార్క్ లో 119 పరిశ్రమలను స్థాపిస్తే అందులో 49 పరిశ్రమలు మూతపడ్డాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. జిల్లాలో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు కదా, వివరాలు ఏమిటి? 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరకు తరలి వెళ్లే భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాయరాజేశ్వర స్వామి దర్శనానికి తరలి వస్తారు. మేడారంలోని సమ్మక్క సారక్క తల్లుల దీవెన కంటే ముందు రాజన్న దర్శించుకోవడానికి బయలుదేరతారు. గత కొన్ని నెలలుగా వేములవాడ రాయరాజేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. సమ్మక్క సారక్క అంటే ఉప్పొంగిపోయే భక్తుల మేడారం మహాజాతర కంటే ముందు తరతరాలుగా జిల్లాలోని వేములవాడ రాయరాజేశ్వర స్వామి దేవస్థానానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. తొలి మొక్కు రాజన్నకు చెల్లించుకోవడంతో పాటు బద్దిపోషమ్మకు బోనం, కోళ్లు, మేకలతో పాటు ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత మేడారంలోని సమ్మక్క సారమ్మల దీవెనలకు తరలి వెళ్తారు. జిల్లాలోని పిఎస్సీలకు ఎన్క్వాస్ గుర్తింపు వచ్చింది కదా, వివరాలు ఏమిటి? ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఏరియా ఆసుపత్రితో పాటు గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్వాస్ సర్టిఫికెట్ లభించింది. జిల్లాలోని 2 ఆసుపత్రులకు నేషనల్ హెల్త్ సిస్టమ్ రీసెర్చ్ సెంటర్ వారు నాణ్యత ప్రమాణాలను చేరుకుంటే ఎన్క్వాస్ సర్టిఫికెట్ వస్తుంది. దీనికి 3 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 లక్షల చొప్పున 9 లక్షలు రానున్నాయి. తద్వారా మరింత ఆసుపత్రి సేవలు మెరుగుపడనున్నాయి. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్ లభించింది. జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి యాత్ర ప్రారంభించారు కదా, వివరాలు ఏమిటి? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ నెల 11న పాదయాత్రను చేపట్టారు. జిల్లాలోని రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్, వేములవాడ టౌన్, కొండాపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, సిరిసిల్ల టౌన్, తంగెలపల్లి మండలాల్లోని గ్రామాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించారు. జిల్లాలోని ప్రజల సమస్యలను తెచ్చుకుంటూ పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా కొనసాగుతోంది? జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవి ముగియడంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ అందాక్ జయంతి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిపోయింది. ఆయా గ్రామాల్లో పాలక వర్గాలకు వీడ్కోలు పలికారు. జిల్లాలోని 255 గ్రామాలు, 2422 వార్డులు ఉన్నాయి. ప్రత్యేక అధికారులుగా మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్, ఎంపీడీఓ, డిఈలను, ఉన్న పెద్ద గ్రామాలకు ఎంఈఓ, డిప్యూటీ తహసీల్దార్లను, మిగతా గ్రామాలకు మండల వ్యవసాయ అధికారులు, పశు వైద్య అధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎంఈఓలు, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారులను నియామకం చేశారు. అన్ని గ్రామాల కార్యదర్శులతో కలిపి ప్రత్యేక అధికారులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. అదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మా ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.